దీన్ని పంపించి నాశనం చేస్తాడు. కానీ ఆయన దహించు అగ్ని అయినాడు కనుక మన జీవితంలో ఏదైతే మనని పాడు చేస్తా ఉన్నదో, మన మనస్సును, మన హృదయమును, మన అంతరంగమును ఏ చెడైతే మనల్ని ఏలుతా ఉన్నదో ఆ చెడును, ఆ పాపమును దహించగలిగే శక్తిమంతుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక మనలో ఉన్న పాపము దహించబడాలి అంటే ఆయనే దహించు అగ్ని అయినాడు. ఆ దహించు అగ్ని అయిన యేసు ఎప్పుడు మన హృదయంలో ప్రవేశిస్తాడో అప్పుడు మన యొక్క దేహంలో ప్రవేశిస్తాడు. ఆయన దేహమును ఆలయంగా చేసుకుంటాడు. ఆ యొక్క దేహములో ఉన్న ప్రతి పాపము కూడా దహించబడుతుంది.